ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇది ముమ్మాటికి నిజం. మెరిసేదంతా బంగారము కాదు, కంటికి కనిపించే వాళ్ళంతా మంచివాళ్లు కాదు. క్రిమినల్ ఆలోచనలు మైండ్ లో పెట్టుకుని పైకి కొంగజపం చేస్తూ మాయ చేసి మర్డర్లు చేసేవారు మన సమాజంలో మన చుట్టూనే మంచివాళ్లమనే ముసుగులో తిరుగుతున్నారు. వాళ్ళు మంచివాళ్ళని మనల్ని నమ్మించే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఏమరపాటుతో వాళ్ళని కనుక నమ్మామా ఇక అంతే సంగతులు. వాళ్ళు మన చీటీ చింపేయటం ఖాయం. మనీష్ శర్మ ఇతను మధ్యప్రదేశ్ దిండోలి జిల్లా షాపురాలో ఉంటున్నాడు. గతంలో ఈ మనీష్ బస్ కండక్టర్ గా పనిచేశాడు. ప్రస్తుతం మాత్రం ఖాళీగా కాసులతో కాలాన్ని ఖుషీగా గడుపుతున్నాడు. బస్ కండక్టర్ నుండి ఆర్కిటెక్ట్ గా మారిన ఈ మనీష్ హిస్టరీ వర్ణనాతీతం. చిన్నప్పటి నుండి అదో టైపు గాడిలా పెరిగాడు. మనీష్ కి నీలేష్ అనే అన్న ఉన్నాడు. కానీ మనీష్ ఎప్పుడు నీలేష్ ని అన్నలా చూసేవాడు కాదు. ఆ మాటకొస్తే అన్నకి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉండేవాడు. ఆ గొడవలు ఒక్క అన్నతోనే కాదు, ఇంటిల్లిపాదితో పడేవాడు. తనని స్పెషల్ గా చూడాలని, అడిగినంత డబ్బు ఇవ్వాలని, తన ప్రవర్తనని తప్పులని ఎత్తి చూపకూడదంటూ రకరకాలుగా తన ఫ్యామిలీతో గొడవలు పడేవాడు. ఇదిలా ఉండగా ట్రై చేయగా ఈ మనీష్ కి అతి కష్టం మీద బస్ కండక్టర్ గా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చింది మొదలు ఇంకా రెచ్చిపోయాడు మనీష్. ఏదో కోట్లు సంపాదించే వాడిలా ఫీల్ అయిపోయి అందరినీ చులకనగా చూడటం మొదలు పెట్టాడు. పైగా వచ్చిన జీతంతో జలసాలు చేస్తూ ఉండటంతో మనీష్ కి పెళ్లి చేస్తేనైనా ఓ దారిలో పడతాడని 2018లో ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేశారు ఫ్యామిలీ. అయితే ఆ పెళ్లి 6 నెలలకే పెటాకులైపోయింది. తన భార్యకు తనంటే ఏంటో చూపించడంతో ఇలాంటి శాడిస్ట్ భర్త నాకొద్దంది. భార్య చీపో అనేసరికి నువ్వేంటి నన్ను చీ అనేది, నేనే నిన్ను చీకొడుతున్నా అంటూ ఆవేశంగా భార్యకు విడాకులిచ్చేశాడు. అయితే మనీష్ పెళ్లి పెటాకులు కావటంతో అదంతా ఫ్యామిలీ మొత్తం జీర్ణించుకోలేకపోయారు. అందరూ ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. పెళ్లి చేస్తే మారతాడనుకుంటే మరీ మూర్ఖంగా శాడిస్ట్ లా తయారయ్యాడని బాధపడ్డారు. ఆ బాధలో నుండే మనీష్ కి రివర్స్ అవ్వటం మొదలు పెట్టారు. నీ మైండ్ సెట్ లో శాడిస్ట్ క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయి. అందుకే నీ భార్యని అంతలా హింసించి వదిలేసావన్నారు. నువ్వు ఇంకా ఇలాగే ఉంటే మేం ఒప్పుకోమన్నారు. అయితే ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీ మొత్తం రివర్స్ అవుతుంటే ఫ్యామిలీ కావాలనుకునే వారు కొంతలో కొంతైనా మారటానికి ట్రై చేస్తారు. కానీ మనీష్ మాత్రం ఆ ప్రయత్నమే చేయలేదు. అందరిలా మారితే నేను మనీష్ ని ఎందుకు అవుతా అంటూ మీరు నన్ను భరించలేకపోతున్నారా? అలాంటప్పుడు నేను మీ దగ్గర ఉండనంటూ ఓ రోజు ఇంట్లో వాళ్ళకి గుడ్ బై చెప్పి ఇల్లు వదిలి జమలపూర్కి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళాక చేస్తున్న కండక్టర్ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. నా రేంజ్ కి ఈ ఉద్యోగం ఏంటి అనుకున్నాడు. ఉన్న కాసిన డబ్బులతో ఓ గది తీసుకొని ఏ పని చేయకుండా తన లైఫ్ ని సెటిల్ చేసుకోవటం ఎలా అని ఆలోచించటం మొదలు పెట్టాడు. ఆ క్రమంలోనే తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పెళ్లంటే తన భార్యని పోషించే కాన్సెప్ట్ కాకుండా కొత్తగా డిఫరెంట్ గా తననే తనకు వచ్చే భార్య పోషించేలా థింక్ చేశాడు. ఆ ప్రాసెస్ లోనే వధువు కోసం ఓ మ్యాట్రిమోనియల్ సైట్ లో సెర్చింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడే ఈ మనీష్ కి నిషా అనే యువతి పరిచయమైంది. నిషా అందం పక్కన పెడితే ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ మనీష్ కి బాగా నచ్చింది. కారణం ఈ నిషా షాపురాలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. మంచి ఉద్యోగం పొజిషన్ ఉండటంతో ఎలాగైనా నిషాని పెళ్లాడి తన లైఫ్ ని ఏ చీకు చింత లేకుండా సెటిల్ చేసుకోవాలనుకున్నాడు. అయితే అప్పటికే ఈ మనీష్ ఉన్న కండక్టర్ పోస్ట్ కూడా వదిలేశాడు. పైగా ఖాళీగా ఉన్నా అని నిషాకు చెప్తే చచ్చిన తనని పెళ్లి చేసుకోదనుకున్నాడు. అందుకే ఆర్కిటెక్ట్ అని చెప్పి నిషాను పరిచయం చేసుకున్నాడు. తనలో ఉన్న క్రిమినల్ సైకో ఆలోచనలన్నీ టైం వచ్చినప్పుడు నిద్ర లేపుతా అని కొంతకాలం వాటిని నిద్రపుచ్చి తను చాలా మంచివాడిలా నిషాని నమ్మించాడు. మనీష్ మంచివాడు, మంచి ఉద్యోగం ఉందని భ్రమపడి నిషా అతన్ని పెళ్లి చేసుకుని మోసపోయింది. వీరి పెళ్లి కూడా విచిత్రమే. ఇటు మనీష్ కానీ అటు నిషా కానీ తమ పెళ్లి విషయం ఎవరికీ చెప్పలేదు. ఇద్దరు ప్రొఫైల్స్ నచ్చేయటంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మనీష్ మొదటి పెళ్లి పెటాకులైందని తెలిసి కూడా నిషా మనీష్ ని పెళ్లి చేసుకుంది. అది కూడా తమ ఇంట్లో వాళ్ళ సలహా తీసుకోకుండా వాళ్లకు చెప్పకుండా. మనీష్ ని పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా అతన్ని తన ఇంటికి తీసుకువెళ్లి ఇతన్ని నేను పెళ్లి చేసుకున్నా అని మనీష్ ని అందరికీ పరిచయం చేసింది. అయితే నిషా చేసిన పనికి తమ పేరెంట్స్ అక్క నీలిమతో సహా అందరూ షాక్ అయిపోయారు. నిషా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుందని బాధపడినా ఆమె మంచి పొజిషన్ లో ఉండటం, పైగా ఏ విషయంలో కూడా తొందరపడదన్న నమ్మకంతో ఆమె పెళ్లిని ఫ్యామిలీ మొత్తం యాక్సెప్ట్ చేసేసింది. ఇక మనీష్ విషయానికి వస్తే నిషాని పెళ్లి చేసుకున్నాక తను కూడా తన పెళ్లి గురించి తన ఫ్యామిలీకి చెప్పాడు. అది కూడా నిషా బలవంతం మీదనే. మన పెళ్లి విషయం మీ వాళ్లతో చెప్పవా అని పదే పదే ఆమె అడుగుతూ ఉండటంతో తప్పక ఓ రోజు నిషాని తీసుకుని తన ఇంటికి వెళ్లి పెళ్లి విషయం చెప్పాడు మనీష్. ఆ తర్వాత నిషాతో నాకు నా ఫ్యామిలీకి మధ్య చాలా గొడవలు ఉన్నాయి. అందుకే నేను వాళ్లతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించను. సో ఇదే ఆఖరు. మళ్ళీ నా ఫ్యామిలీ దగ్గరికి తీసుకురమ్మని నన్ను అడగద్దన్నాడు. నిషా కూడా సరే అంది. అలా ఇద్దరు పెళ్లి చేసుకున్నాక ఓ ఇంటిని తీసుకుని కొత్త కాపురం పెట్టారు. కొంతకాలానికి వీరికి కవల కుమార్తెలు కూడా పుట్టారు. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో మనీష్ ఇంట్లోనే ఉన్నాడు. అది భార్య సంపాదన మీదనే బ్రతుకుతూ ఆమె డబ్బుతోనే జల్సాలు చేస్తూ ఉన్నాడు.
పెళ్లికి ముందు తనొక ఆర్కిటెక్ట్ నని పరిచయం చేసుకున్న మనీష్ పెళ్లి తర్వాత నుండి ఖాళీగా, ఇంకా చెప్పాలంటే తన సంపాదనతో బ్రతుకుతూ ఉండటంతో నిషా భర్తను నిలదీసింది. ఆర్కిటెక్ట్ అని చెప్పి ఉద్యోగానికి అరగంట కూడా బయటికి వెళ్లటం లేదు. పైగా 3 పూటలా తింటూ నా డబ్బుతోనే జల్సాలు చేస్తున్నావు ఏంటి సంగతని భర్తను నిలదీసింది. దానికి మనీష్ ఒకప్పుడు చేసేవాణ్ణి, ఇప్పుడు చేయట్లేదని అబద్ధం చెప్పాడు. అయితే అతని మాటల్లో నిర్లక్ష్యం, అతని ఆలోచనలో తేడా, పైగా బాల్య సంపాదనతో బ్రతుకుతూ జల్సాలు చేయటాన్ని నిషా గమనించింది. దీంతో ఆమెకు అసలు ఈ మనీష్ మంచివాడేనా అన్న డౌట్ వచ్చి అతని గురించి మొత్తం ఆరా తీస్తే కండక్టర్ నుండి ఆర్కిటెక్ట్ గా ఈ మనీష్ మోసం మొత్తం ఆమెకు తెలిసిపోయింది. పైగా ప్రత్యక్షంగా మనీష్ ఓ సాడిస్ట్ క్రిమినల్ ఆలోచనలు ఉన్న వ్యక్తి అని అతన్ని చేసుకున్న కొద్ది కాలానికే నిషాకు అర్థమైంది. అప్పటి నుండి భర్తతో గొడవ పడుతూనే ఉంది. భార్య సంపాదనతో తింటూ జల్సాలు చేయడానికి నీకు సిగ్గు లేదా అని తిట్టేది. తన గురించి భార్యకు మొత్తం తెలిసిపోవటంతో ఇంకా దాచడం ఎందుకని మొత్తానికే తన ఒరిజినల్ క్యారెక్టర్ ని బయటపెట్టాడు. అది భరించలేకపోయింది నిషా. తను మోసపోయానని తెలుసుకుంది. సైకో సాడిస్ట్ గాడిని మంచివాడనుకొని పెళ్లి చేసుకున్నానంటూ తన అక్క నీలిమకు చెప్పుకొని బాధపడింది. పైగా మనీష్ రోజు రోజుకి డబ్బుల కోసం తనని వేధిస్తూ ఉండటంతో అదంతా భరించలేకపోయి అన్ని విషయాలు అక్కకు చెప్పుకునేది. చెల్లెలు బాధ చూడలేకపోయిన అక్క ఎన్నోసార్లు మనీష్ ని వదిలేయమని చెప్పింది. కానీ నిషా అందుకు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా ఈ మనీష్ భార్య సంపాదనతో బ్రతుకుతుందే కాక ఆమె పోయాక తన పరిస్థితి ఏంటా అనుకున్నాడు. ఒకవేళ నాకన్నా నా భార్య ముందు చనిపోతే నన్నెవరు పోషిస్తారనుకున్నాడు. అప్పటి నుండి భార్యను పీడించి మరి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని తన పేరుతో ఓ స్థలాన్ని కొనుక్కున్నాడు. అక్కడితో ఆయన ఆగాడా అంటే తన అత్యాశ కాస్త దురాశగా మారింది. భార్యది గవర్నమెంట్ ఉద్యోగం కావటంతో ఆమె తదనంతరం సర్వీస్ రికార్డులలో, ఇన్సూరెన్స్ పాలసీలలో, బ్యాంక్ అకౌంట్లలో నామినీగా తన పేరు పెట్టిందా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు. తన పేరు నామినీగా పెడితేనే ఆమె పోయాక ఆయన తన జీవితానికి జల్సాలకి డోకా ఉండదనుకున్నాడు. ఆ క్రమంలోనే ఆ వివరాలన్నీ సేకరించడం మొదలుపెట్టి ఫైనల్ గా షాక్ అయిపోయాడు. కారణం తన భార్య నిషా తన మీద ఉన్న అపనమ్మకంతో తనకు సంబంధించిన వేటిల్లో నామినీగా తన పేరు పెట్టలేదని తెలుసుకున్నాడు. సర్వీస్ రికార్డ్స్ దగ్గర నుండి ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు బ్యాంక్ అకౌంట్ లో కూడా నామినీగా ఏ ఒక్క దాంట్లో తన పేరు భార్య చేర్చలేదని తెలుసుకుని రగిలిపోయి ఆ విషయంపై ఆమెతో గొడవ పడ్డాడు. అయితే ఎన్నిసార్లు గొడవ పడ్డా భార్య తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో భార్య చేసిన పని భరించలేక ఆమెను చంపేయాలనుకున్నాడు. జనవరి 27న కూడా ఆ విషయంపై భార్యతో అర్ధరాత్రి దాటేదాకా గొడవ పడ్డాడు. కానీ ఆమె నీ పేరు నామినీగా చేర్చనంటే చేర్చనని తేల్చి చెప్పింది. దీంతో రెచ్చిపోయాడు మనీష్. నిద్రపోతున్న ఆమె దగ్గరకు వెళ్లి దిండుతో ఆమె ముఖంపై అదివి పట్టి నిషాకు ఊపిరాడకుండా చేసి ఆమెను చంపేశాడు. అయితే నిషాని చంపుతున్నప్పుడు ఆమె ముక్కు నుండి నోటి నుండి విపరీతమైన రక్తస్రావం అయింది. ఆ రక్తం ఆమెను చంపిన దిండుకి, బెడ్షీట్ కి, ఆమె వేసుకున్న బట్టలకి అంటుకుంది. అది చూసిన మనీష్ తన భార్యది సహజ మరణంలా అందరినీ నమ్మించాలంటే అర్జెంటుగా ఈ రక్తపు మరకలను శుభ్రం చేయాలి, లేకపోతే నేను దొరికిపోవటం ఖాయం అనుకుని వెంటనే ఆ దిండు కవర్ ని, బెడ్షీట్ ని, నిషా వంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసి ఆమెకు వేరే బట్టలు వేసి అవన్నీ తీసుకుని వాషింగ్ మిషన్ లో వేశాడు. అయితే అతనంతా వాషింగ్ మిషన్ లో వేసి బట్టలు ఆరేసినా ఇంకా వాటిపై లైట్ గా రక్తపు మరకలు ఉన్నాయి. కంగారులో వాటిని పట్టించుకోకుండా ఆరేశాడు మనీష్. అలా తెల్లవారిపోయింది. ఏం ఎరగని వాడిలా జనవరి 28 తెల్లవారుజామున వాకింగ్ కని వెళ్లాడు. ఓ గంట తర్వాత ఇంటికి వచ్చి డ్రామా స్టార్ట్ చేశాడు. నా భార్య కదలటం లేదని తన కార్ డ్రైవర్ కి ఫోన్ చేశాడు. నువ్వు అర్జెంటుగా రా, నిషాని హాస్పిటల్ కి తీసుకువెళ్దామన్నాడు. కొద్దిసేపటికే కంగారుగా వచ్చాడు డ్రైవర్. కారులో నిషాను డ్రైవర్ సాయంతో హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు మనీష్. అయితే నిషాని టెస్ట్ చేసిన డాక్టర్స్ ఆమెను హాస్పిటల్ కి తీసుకువచ్చే లోపే చనిపోయిందన్నారు. విషయాన్ని పోలీసులకు చెప్పి శవాన్ని పోస్ట్ మార్టానికి పంపగా నిషా చనిపోయి దాదాపుగా 5 గంటలు దాటినట్లు తేలింది. దీంతో డాక్టర్స్ కి అనుమానం వచ్చింది. భార్య చనిపోయి 5-6 గంటలయ్యాక భర్త ఆమెను హాస్పిటల్ కి తీసుకురావటం ఏంటని మనీష్ ని అనుమానించి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు సీన్ లోకి వచ్చారు. మనీష్ ని పట్టుకుని విచారించారు. అయితే విచారణలో మనీష్ తప్పించుకోవాలని నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పాడు. నా భార్య కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని, శనివారం రాత్రి ఆమె ఉపవాసం ఉందని, పైగా ఆమె 2 జామకాయలు తినిందని, ఆ తర్వాత వాంతులు చేసుకుని నిద్రపోయిందని, తెల్లారి వాకింగ్ కని వెళ్లి వచ్చి చూస్తే చనిపోయి ఉందని, అంతకు మించి తనకేం తెలియదన్నాడు. జామకాయలు తింటే వాంతులు చేసుకోవటం ఏంటన్నారు పోలీసులు. దీంతో మనీష్ నా భార్యకు జలుబు దగ్గు ఎప్పుడూ ఉంటాయని, అందుకే ఆమె జామకాయలు తినకూడదని, కానీ శనివారం వద్దంటున్నా ఆమె జామకాయలు తినిందని, అవి పడక వాంతులు చేసుకుందని చెప్పాడు. అసలు మనీష్ చెప్పిన దానికి ఒక్కదానితో ఒకటి సంబంధం కూడా లేకుండా ఉండటంతో పోలీసులకు మనీష్ పై అనుమానం పెరిగిపోయింది. కాసేపు భార్య కిడ్నీ వ్యాధితో బాధపడుతుందంటాడు, కాసేపు జలుబుందంటాడు, కాసేపు జామకాయలు తినిందంటాడు. ఏంటిదంతా అని అసలు అతని ఇంటికి వెళ్లి అనువు పరిశీలిస్తే అన్ని తెలుస్తాయిగా అనుకొని
పోలీసులు మనీష్ ఇంటికి వెళ్లి అనువనువు స్వాదా చేయగా మనీష్ ఆరేసిన బట్టలు వారికి కనిపించాయి. వాటి మీద ఇంకా రక్తపు మరకలు ఉండటంతో వారు వెంటనే వాషింగ్ మిషన్ దగ్గరకు వచ్చారు. ఆ మెషిన్ లో దిండు కవర్ కనిపించింది పోలీసులకు. దాని మీద కూడా రక్తపు మరకలు ఉండటంతో ఖచ్చితంగా నిషా మరణం సహజ మరణం కాదని, మనీష్ కి భార్య చావుకి ఖచ్చితంగా సంబంధం ఉందని, అతన్ని వాషింగ్ మిషన్ లో వేసిన బట్టల గురించి, వాటిపై ఉన్న రక్తపు మరకల గురించి పోలీసులు అడిగారు. దీంతో కంగుతున్నాడు మనీష్. అప్పటికి ఎన్నో రకాలుగా తప్పించుకోవాలని ఎత్తులు వేసినా వర్కౌట్ అవ్వక పోలీసుల ముందు తన భార్యని దిండుతో నొక్కి చంపేశానని ఒప్పుకున్నాడు. నా భార్య తన ఇన్సూరెన్స్ దగ్గర నుండి బ్యాంకు ఖాతాల వరకు వేటిలో తన పేరు నామినీగా పెట్టలేదన్న కోపంతోనే ఆమెను చంపేసి ఏం ఎరగనట్లు వాకింగ్ కి వెళ్లి వచ్చాక డ్రామా స్టార్ట్ చేశానన్నాడు. మనీష్ తన భార్యని చంపేశాడని తెలిసి అతని అన్న నీలేష్ పోలీసులను సంప్రదించాడు. మనీష్ తన తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందంటూ మనీష్ గురించిన అన్ని విషయాలు చెప్పాడు. మొదటి నుండి మనీష్ ప్రవర్తన సరిగ్గా లేదని, నేర ప్రవృత్తి ఉన్న లక్షణాలు మొదటి నుండి అతనిలో ఉన్నాయని చెప్పాడు. ఇక నిషా ఫ్యామిలీకి ఆమె మరణ వార్త తెలిసి షాక్ అయిపోయారు. ఇక నిషా అక్క నీలిమ, నా చెల్లి మనీష్ ఎప్పుడు ఆమెను డబ్బు కోసం వేధించేవాడని ఎన్నోసార్లు చెప్పి బాధపడిందంది. పైగా నా చెల్లి ఎలాంటి కిడ్నీ వ్యాధితో బాధపడట్లేదని చెప్పింది. నిషా మరణ వార్త విన్న ఆమె ఫ్యామిలీ మొత్తం చెలించిపోయారు. మనీష్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.